ములుగు జిల్లా పర్యాటక రంగానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో ములుగు జిల్లా విరాజిల్లుతోంది. పచ్చని అడవులు, జలపాతాలు, దేవాలయాలు, సరస్సులతో ములుగు జిల్లా పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ములుగు జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటైన బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ములుగు జిల్లాలో 5 ఎకరాల్లో బ్లాక్ బెర్రీ దీనిని పర్యాటక శాఖ తీర్చిదిద్దింది. ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, ఉల్లాసం కోసం జనం సమయం కేటాయిస్తున్న రోజులివి. కుటుంబంతోనో స్నేహితులతోనో కొన్ని రోజుల పాటు సరదాగా విహారయాత్ర చేయాలనుకునే వారి కోసం అందాల బ్లాక్ బెర్రీ ఐలాండ్ రారమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మెండ్యాల తోగు సమీపంలో ఉన్న ఈ దీవిని పర్యాటక శాఖ రూపొందించింది. 4 వైపులా ఉండే జలగలాంచ వాగు మధ్య సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చల్లని వాతావరణంలో ప్రకృతి వనం మధ్య ఉన్న ఈ ద్వీపం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆకర్షణీయ పర్యాటక ప్రాంతం అందాలు 4 సైడ్స్ టీవీతో మీరు చూద్దురుగాని రండి. బ్లాక్ బెర్రీ ఐలాండ్ పై మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన జిల్లా ములుగు జిల్లా. మనం ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇక్కడ నూతనంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ అనేది ఏర్పడడం జరిగింది. దీనిని రాష్ట్ర మంత్రి సీతక్క సైతం పర్యాటక ప్రాంతంగా పేరు తేవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. దానికి కొంత నిధులు కూడా సమకూర్చారు. సో మనం జాతీయ రహదారి దగ్గర ఉన్నాము. ఇక్కడ మన సైన్ బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఇదే బ్లాక్ బెర్రీ ఐలాండ్ లోపడింది. ఆడికి వెళ్ళిన తర్వాత దీన్ని పర్యాటకులకు చూపించే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఇదే బ్లాక్ బెర్రీ ఐలాండ్ని మనం బయటికి వెలికి తీసాము. దీని తర్వాత పర్యాటక ప్రాంతంగా పేరు చేయడం కోసం మాత్రం రాష్ట్ర మంత్రి కొన్ని నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళేసి ఆ పర్యాటక ప్రాంతాన్ని పర్యాటకులు చూపించే ప్రయత్నం చేస్తుంది ఫోర్సెస్ టీవీ. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల ఎటువంటి అందాలు ఉన్నాయి, ఈ ఐలాండ్ పేరు ఎలా వచ్చింది, అక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి ఎటువంటి సదుపాయాలు సమకూర్చారో చూపించే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ బెర్రీ దీవికి ఇటు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలంలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హన్మకొండ బస్సుల్లో రావచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీవిలో బస చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి పర్యాటక శాఖ వాహనంలో దీవికి చేరుకోవాలంటే కిలోమీటర్ దూరం అడవి మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో చుట్టూ ఉన్న చెట్లు ఒక వరుసలో నిలబడి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా మనకు స్వాగతం చెబుతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ కూర్చోవడానికి కుర్చీలు, మధ్యలో నెగడు వేసుకోవడానికి ఏర్పాటు కూడా ఉంది. రాత్రివేళ చలిమంటలు వేసుకుని అక్కడ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. కొంచెం ఎత్తైన వెదురు మంచే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ముచ్చటించుకునే ముచ్చటైన స్థలం. ఇక్కడి నుంచి చుట్టుపక్కల పరిశీలిస్తే సినిమా సెట్టింగులను తలపించే ఏర్పాట్లు వారెవ్వా అనిపించాల్సిందే. ఇక మంచెదిగి కిందికొస్తే వెచ్చని ఇసుక తిన్నెలపై నీడ ఇచ్చేందు, కూర్చునేందుకు ఏర్పాట్లు, టూర్ ముచ్చట్లు చెప్పుకుంటూ, తింటూ, కాఫీ టీ తాగుతూ ఎంజాయ్ చేయడానికి చేసిన ఏర్పాట్లు కూడా అదుర్స్. ఇసుక తిన్నెలపై ప్రశాంత వాతావరణంలో పర్యాటకులు రాత్రి బస చేసేందుకు దీవిలో 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. 2 ఉండేలా 25, 3 ఉండేలా 21, 4 ఉండేలా 4 గుడారాలు సిద్ధం చేశారు. యువత ఆడుకునేందుకు బీచ్ వాలీబాల్ తరహాలో కోర్టు ఏర్పాటు చేశారు. చిన్నారులు, ఇతరుల కోసం షటిల్ కోర్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కబడ్డీ, ఖోఖో కూడా ఆడుకోవచ్చు. దీవి చుట్టూ ప్రవహించే జలగలాంచ వాగు నీటిలో చిన్నారులు ఆటలాడుకునేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులో ఫిషింగ్ చేసే సదుపాయం కూడా కల్పించాలని ఆలోచన. అలానే గురితప్పని లక్ష్యం కోసం ఆర్చరీ ఏర్పాటు. సూర్యుని లేలేత కిరణాలు, చెట్ల కొమ్మలు, ఆకుల చాటు నుంచి దోబూచులాడుతుంటే హమ్మాక్పై అనుభూతి వేరే లెవెల్.
అడవినంతా వీక్షించేలా ఏర్పాటు చేసిన ఎత్తైన సిమెంట్ కట్టడం రంగులతో ఆకర్షించేలా నిర్మించారు. దానిపై నుంచి పరిసరాలు, దట్టమైన అడవి, చుట్టూ కొండలు విహారయాత్రికుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. మంచే చూపరులకు అదనపు ఆకర్షణగా నిలిచింది. చుట్టూ ఉన్న గలగలా పారే వాగులు, అందులో స్వచ్ఛమైన నీరు, కాలుష్యం లేని గాలి యాత్రికులను చల్లని అనుభూతికి లోను చేస్తోంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అత్యాధునికమైన స్నానశాలలు, వాష్రూమ్స్ కూడా నిర్మించారు. వీటిలో షవర్ లాంటి సదుపాయం కూడా ఉంది. ఇక్కడకు చేరుకోవటానికి ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కలుగజేశారు. ఊటీ, కొడైకెనాల్ ప్రదేశాలకు వెళ్తే ఎంత అనుభూతి కలుగుతుందో ఇక్కడికి వెళితే అంతకు మించి పర్యాటకులు ఆనందానుభూతులకు లోనవుతారనడంలో నో డౌట్. సో లెట్స్ ఎంజాయ్ ప్లేస్. చూశారు కదా బ్లాక్ బెర్రీ ఐలాండ్ వీడియోస్. సో దీన్ని చూడడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పర్యాటకులు ఎంతోమంది రావడానికి సుముఖంగా ముందుకున్నారు. కాకపోతే ఇంకా దీనికి సంబంధించి టోకెన్స్ ఓపెన్ చేయలేదు. సో ఆన్లైన్లో దీని ప్రక్రియ మొదలైన తర్వాత ప్రతి ఒక్క పర్యాటకులు వచ్చేసి దీన్ని చూడడానికి మాత్రం కనీసం కనుకోవచ్చు. సో మనం చూపించే ప్రయత్నం చేస్తాం కదా, ఇక్కడ ఏర్పాట్లు మాత్రం అన్ని కంటి కనువిందులాగా ఉన్నాయి. గోవా, ఊటీ, కొడైకెనాల్ ఆడికెళ్తే ఎటువంటి సంతోషాన్ని చేకూరుతుందో దానికి ఎక్కువ ఇక్కడ ఆనందం కలిగే ప్రయత్నం చేస్తున్నారు పర్యాటక వాళ్ళు. ఇది బ్లాక్ బెర్రీ ఐలాండ్ పై 4S టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4S టీవీ తాడవాయి.